తాను నోటీసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తమ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజల ముందుంచుతామన్నారు. ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ నేతలు నిందితులు కాదు, బాధితులన్నారు. మరి నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే రాత్రి 12 గంటల లోపలనే 12 గంటలకే నాకు ఇంకొక నోటీస్ ఇచ్చిండ్రు. సజ్జనార్ గారు వారే స్వయాన సైన్ చేసి నాకు నోటీస్ ఇచ్చిండ్రు. నేను నోటీసులకు భయపడను. నేను నోటీసులకు భయపడి పారిపోయేవాడిని కాదు. నా దగ్గర ఉండే సమాచారాన్ని బరాబర్ మీకు ఇస్తా. నా దగ్గర ఉండే సమాచారాన్ని, నేను సేకరించిన సమాచారాన్ని ప్రజల ముందర పెట్టే హక్కు నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఈ రాజ్యాంగ హక్కును ఈ వ్యక్తి పరిస్థితులు కూడా కోల్పోను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఈ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నిందితులు కాదు, బీఆర్ఎస్ పార్టీ బాధితుల పార్టీ. ఇలా బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయని నేరానికి రాష్ట్రాన్ని అద్భుతంగా పోరాడి తీసుకొచ్చినందుకు, రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు గొప్పగా పరిపాలించినందుకు, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేసినందుకు వాళ్ళు చెల్లిస్తున్న భారీ మూల్యం ఈరోజు సిట్ యొక్క నోటీసుల పరంపర.